Hello YouTubers, welcome back to the tutorial. మనం లాస్ట్ వీడియోలో మన లాగిన్ అప్లికేషన్ని డాకర్లో రన్ చేసాం కదా లోకల్ మెషిన్లో. ఈ ట్యుటోరియల్లో మనం ఆ అప్లికేషన్ని ట్రావెస్ సిఐలో బిల్డ్ చేసి డాకర్ హబ్లో ఇమేజెస్ ఎలా పుష్ చేయాలో చూద్దాం. ఓకే, మన ఫ్లో ఎలా ఉంటుంది అంటే మన కోడ్ని మనం గిట్హబ్ రిపాజిటరీలోకి పుష్ చేస్తే అక్కడి నుంచి ట్రావెస్ సిఐలోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ ట్యుటోరియల్కి ముందు మనకి మన లోకల్ మెషిన్లో గిట్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఈ యూఆర్ఎల్లో అట్లాషన్ యూఆర్ఎల్లో గిట్ ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి, చాలా సింపుల్, అందుకే నేను చూపించట్లేదు ఈ వీడియోలో. మీరు ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే మీకే తెలిసిపోతుంది ఎలా ఇన్స్టాల్ చేయాలనేసి. నేను దీన్ని వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ముందు ఈ గిట్ ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ట్యూటోరియల్లో ఫైన్. గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ ట్రావెస్ సిఐ. అసలు ట్రావెస్ సిఐ ఏంటి, ట్రావెస్ సిఐ ఎందుకు వాడుతున్నాం అనేసి. ఓకే, ట్రావెస్ సిఐ అనేది ఒక కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్ అనమాట. ఓకే, మీరు జెంకిన్స్ అని విని ఉంటారు చాలామంది. ఓకే, జెంకిన్స్ ఇస్ ఆల్సో ఏ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్. ఈ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ ఏం చేస్తాయి అంటే మెయిన్లీ దాని వర్క్ ఏంటి అంటే బిల్డ్ కోడ్. మనం ఏ కోడ్ అయితే రాస్తామో అది ఆ గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ ఆ రెపాజిటరీస్లోంచి తీసుకొని ఆ కోడ్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ కోడ్ని బిల్డ్ చేయడం అంటే బేసికలీ ఆ కంపైల్ చేసి చెక్ చేస్తుంది అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ కంపైల్ చేసిన కోడ్కి టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ టెస్ట్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే మనం రాసిన కోడ్ కరెక్టా కాదా అని చెక్ చేయడానికి టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ దెన్ ఇఫ్ టెస్ట్ పాస్ దెన్ ద కోడ్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ టు ఎనీ డిప్లాయ్మెంట్ ఎన్వైరన్మెంట్ అనమాట. మన క్లౌడ్లోకి డిప్లాయ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రావెస్ సిఐ. ఇప్పుడు నేను ఈ సెకండ్ స్టెప్ ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మన అప్లికేషన్కి ఒక సింపుల్ టెస్ట్ యాడ్ చేశాను అనమాట. ఓకే, ఈ సర్వర్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్ అనే ఫైల్ కనిపిస్తుంది కదా. దీంట్లో ఒక టెస్ట్ యాడ్ చేశాను. ఈ టెస్ట్ ఒక డమ్మీ టెస్ట్, జస్ట్ ట్రూ ఈక్వల్ టు ట్రూవా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ట్రూ ఈక్వల్ టు ట్రూ అయితే పాస్ అయిపోతుంది. రైట్, దీనికి నేను ఒక జస్ట్ అనే ఒక ఫ్రేమ్వర్క్ వాడుతున్నాను అనమాట. ఇది ఆ జస్ట్ ఫ్రేమ్వర్క్ కన్ఫిగరేషన్ అండ్ దాని మన డిపెండెన్సీలు యాడ్ చేసాం. అండ్ తర్వాత ఎన్పిఎం టెస్ట్ అనే స్క్రిప్ట్ యాడ్ చేసాం అనమాట. మనం ఎప్పుడైతే ఎన్పిఎం టెస్ట్ అని రన్ చేస్తామో ఈ జస్ట్ రన్ అవుతుంది. ఈ జస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ డాట్ టెస్ట్ డాట్ జేఎస్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్లో ఉండే టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. మన కోడ్లో ఎక్కడెక్కడ డాట్ టెస్ట్ డాట్ జేఎస్ అనే ఫైల్స్ ఉన్నాయో అవి సర్చ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేను ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, లాగిన్ యాప్లోనే ఉన్నా. ఎల్ఎస్ మన ఎస్ఆర్సి ఫోల్డర్లో చూస్తే సర్వర్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎన్పిఎం టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. టెస్ట్ సర్చ్ చేస్తుంది అనమాట. సర్వర్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్ అనే ఫైల్లో టెస్ట్ కనిపించింది, రన్ చేసింది, టెస్ట్ పాస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కావాలని ఈ టెస్ట్ ఫెయిల్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఏంటి ఇక్కడ నేను ఫాల్స్ రన్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అని మళ్ళీ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే. చూడండి, టెస్ట్ ఫెయిల్ అయింది. దెర్ ఇస్ అన్ ఎర్రర్. రైట్, మన టెస్ట్ ఫెయిల్ అయింది అనమాట. ఎందుకు కావాలని ఫెయిల్ చేస్తున్నాను అంటే ట్రావెస్ సిఐ టెస్ట్ ఫెయిల్ అయితే మనం డిప్లాయ్ చేయకూడదు కదా. అది డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను టెస్ట్ కావాలని ఫెయిల్ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం గిట్ హబ్లో కోడ్ పుష్ చేయాలి కాబట్టి లెట్స్ ఓపెన్ గిట్ హబ్. github.comలోకి వెళ్ళాను అనమాట. అండ్ ఇది నా ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేకపోతే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అవుట్ వస్తుంది అనమాట. దాని తర్వాత కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి డాకర్, మనం లాగిన్ యాప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లాగిన్ యాప్. ఓకే, అండ్ దెన్ డూ పబ్లిక్. ఇది పబ్లిక్ ఉండాలి. ఓకే, ఈ రిపాజిటరీ పబ్లిక్ ఉంటేనే ట్రావెస్ సిఐ రీడ్ చేయగలదు, ప్రైవేట్ అయితే రీడ్ చేయలేదు అనమాట. అందుకే ఇది పబ్లిక్ ఉండాలి. అండ్ దెన్ డూ అ క్రియేట్ రిపాజిటరీ. ఓకే, ఇప్పుడు ఏంటి క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ ఆన్ ద కమాండ్ లైన్ ఆర్ పుష్ అన్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఫ్రమ్ కమాండ్ లైన్. మన దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి మనం ఈ స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టెర్మినల్లోకి వెళ్ళి మనం ఆ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి గిట్ ఇనిట్ అని టైప్ చేయాలి. మీరు ఆల్రెడీ గిట్ ఇన్స్టాల్ చేసి ఉండాలి ఇప్పటికి. ఓకే, గిట్ ఇనిట్ అని టైప్ చేయగానే మనకి ఇలా రావాలి ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ అనేసి.
వచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది గిట్ అనేసి ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట మీ టెర్మినల్లో. సో దాన్ని బట్టి ఇది గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది అనమాట ఇప్పుడు. ఓకే, సో దీని తర్వాత గిట్ కరెక్ట్గా ఇనిషియలైజ్ అయి ఉంటే గిట్ కన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ అని టైప్ చేస్తే మీ యూజర్ నేమ్ రావాలి, గిట్ యూజర్ నేమ్ రావాలి. అండ్ ఈమెయిల్ గిట్ కన్ఫిగ్ యూజర్ డాట్ ఈమెయిల్ అని టైప్ చేస్తే మీ ఈమెయిల్ రావాలన్నమాట. ఓకే, సో ఇవి కరెక్ట్గా వస్తే దాని మీనింగ్ మన గిట్ రిపాజిటరీ కరెక్ట్గా ఇనిషియలైజ్ అయినట్టు. ఓకే, అండ్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. ఓకే, సో యాడ్ చేద్దాం. ఇవన్నీ ఏంటి అంటే గిట్ కమాండ్స్ అనమాట. ఒకవేళ మీకు ఇవి తెలియదు అంటే మీరు ఏదైనా గిట్ ట్యూటోరియల్ చూడండి, ఎందుకంటే ఇది డాకర్ కాబట్టి నేను గిట్ గురించి ఎక్కువ టచ్ చేయట్లేదు. ఓకే, సో మీకు ఆల్రెడీ గిట్ తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో రిమోట్ యాడ్ చేసాం. దాని తర్వాత ఏం చేయాలంటే మన లోకల్లో ఉండే ఫైల్స్ అన్ని గిట్కి యాడ్ చేయాలి. సో గిట్ యాడ్ స్టార్ అని కొడితే లోకల్ ఫైల్స్ అనేసి ఇది అవుతాయి. ఓకే, దాని తర్వాత గిట్ స్టేటస్ చూస్తే మన ఫైల్స్ అన్ని కనిపిస్తాయి అనమాట, ఏ ఫైల్స్ యాడ్ చేసామా అని. ఓకే, అండ్ దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ git commit -m అండ్ ఇనిషియల్ కమిట్. సో ఇదేంటి అంటే బేసికలీ మనం ఈ కోడ్ని గిట్ హబ్లోకి పుష్ చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి అంటే వీ నీడ్ టు డూ గిట్ పుష్. సో ఇట్ ఇస్ గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనం గిట్ హబ్లోకి పుష్ చేస్తున్నాం దీన్ని. ఓకే, సో మీరు ఇది ఫస్ట్ టైం అయితే ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట, ఎంటర్ యువర్ గిట్ పాస్వర్డ్ అనేసి. ఓకే, సో నేను ఆల్రెడీ నా మెషిన్లో గిట్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఏం పాస్వర్డ్ అడగట్లేదు, బట్ మీకు జనరలీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుండొచ్చు ఇక్కడ మళ్ళీ. అది ఎంటర్ చేస్తే ఒకసారి సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు అది చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇదేంటి సక్సెస్ఫుల్గా పుష్ అయిపోయింది. ఓకే, సో గిట్ హబ్లోకి పుష్ అయింది మన కోడ్. కానీ ఏంటి, మనం ఇప్పటికీ ట్రావెస్ సిఐలో ఏం చేయలేదు. ఓకే, సో మన కోడ్ ట్రావెస్ సిఐతో ఏం సంబంధం లేదనమాట. ఇప్పుడు మనం travisci.orgకి వెళ్దాం, .org. సో ట్రావెసియాలోకి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి కనిపిస్తుంది. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు చూడండి, ఫస్ట్ టైం యూజర్. సో ఫస్ట్ మనం యాక్టివేట్ చేయాలన్నమాట గిట్ హబ్ నుంచి. ఏంటి యాక్టివేట్ ఏం చేస్తుంది అంటే గిట్ హబ్లో ఉన్న కోడ్ని రీడ్ చేయడానికి పర్మిషన్స్ అనమాట. ఓకే, దాని తర్వాత యూ నీడ్ టు యాడ్ .travis.yml ఫైల్ టు యువర్ రెపాజిటరీ. ఓకే, అది ఇంకా మనం చేయలేదు, అది చేద్దాం. సో ఫస్ట్ యాక్టివేట్ ఆల్ రెపాజిటరీస్ యూజింగ్ గిట్ హబ్. ఓకే, సో ఇది ఆల్ రెపాజిటరీ సెలెక్ట్ చేసి అప్రూవ్ అండ్ ఇన్స్టాల్. దెన్ సైన్ ఇన్ విత్ GitHub. ఇవన్నీ యాక్టివేట్ చేయండి. ఓకే, సో ఇలా మన గిట్హబ్లో ఉన్న రెపాజిటరీస్ మొత్తం ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఓకే, సో నేను ముందు హలో యాప్ విజిటర్ యాప్ ఆల్రెడీ చేశాను కాబట్టి ఇవి వచ్చాయి, మీకు ఇవి కనిపించకపోవచ్చు. మన ఫస్ట్ క్రియేట్ చేసిన యాప్ అయితే మీకు ఇది ఒక్కటి మాత్రమే రావచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ట్రావిస్ సిఐ నుంచి డాకర్ హబ్లోకి పుష్ చేస్తున్నాం. ఓకే, అంటే ట్రావిస్ సిఐ డాకర్ హబ్కి రీచ్ అవ్వాలి. సో ఏం చేయాలి అంటే డాకర్ హబ్కి వెళ్ళడానికి వీ నీడ్ టు యూస్ మన డాకర్ హబ్ క్రెడెన్షియల్స్ ట్రావిస్ సిఐకి తెలియాలన్నమాట డాకర్ హబ్లోకి లాగిన్ అవ్వడానికి. ఓకే, సో మన యాక్చువల్గా డాకర్ హబ్లోకి ఎలా లాగిన్ అవుతాము అంటే మన మెషిన్ నుంచి అయితే డాకర్ లాగిన్ -u అని ఇచ్చి మన డాకర్ హబ్ ఈమెయిల్ డాకర్ హబ్ యూజర్ నేమ్ ఇస్తాం అనమాట. ఓకే, సో అలా ఇచ్చినప్పుడు ఇది మన పాస్వర్డ్ అడుగుతుంది, డాకర్ హబ్ పాస్వర్డ్. రైట్, సో మన డాకర్ హబ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే, నాది ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి ఇలా అయింది. బట్ సో
ఓకే, లాగిన్ సక్సీడెడ్ అనమాట. సో ఇప్పుడు నేను డాకర్ హబ్కి కనెక్ట్ అయిపోయింది నాది. ఓకే రైట్. సో ఇలానే మనం ట్రావెస్ సిఐ నుంచి కూడా లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఏం చేయాలి అంటే మన యాప్లోకి వెళ్ళేసి ఏంటి మన పాస్వర్డ్ మన యూజర్ నేమ్ ఇవన్నీ కొంచెం సీక్రెట్స్ కాబట్టి అందరికీ చెప్పకూడదు కాబట్టి మన అప్లికేషన్ క్లిక్ చేశాక ఇక్కడ మోర్ ఆప్షన్స్ కింద సెట్టింగ్స్ అని ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి కింద ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లో డాకర్ ఐడి అని మన డాకర్ ఐడి ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ వీ హ్యావ్ టు డూ యాడ్, దెన్ వీ హ్యావ్ టు డూ డాకర్ పాస్వర్డ్ అని ఇచ్చి ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను నా పాస్వర్డ్ ఇస్తాను, బట్ మీకు అది వీడియోలో కనిపించదు, బట్ మీరు మీ పాస్వర్డ్ ఇచ్చి యాడ్ కొట్టాలి ఇందాకట్లానే. ఓకే, యాడ్ అయిన తర్వాత మీకు ఇలా ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ కింద డాకర్ ఐడి డాకర్ పాస్వర్డ్ కనిపిస్తుంది. ఓకే, సో ఏంటి అంటే మనం ట్రావెస్కి మన డాకర్లోకి లాగిన్ అవ్వడానికి ఈ క్రెడెన్షియల్ సెట్ చేసామన్నమాట. ఓకే, సో ఇందాక మనం పేజ్ ఓపెన్ చేసాం, స్టార్టింగ్లో ఏం చెప్పాడు, వీ హ్యావ్ టు రైట్ ఎ travis.yml ఫైల్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేయాలన్నాడు ప్రాజెక్ట్కి. ఓకే, సో వెళ్ళి మనం మన ప్రాజెక్ట్కి ఆ travis.yml ఫైల్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఆ ఫైల్ నేమ్ ఎలా ఉండాలి అంటే .travis.yml, స్టార్టింగ్లో డాట్ ఉండాలి పక్కా. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇది మన బయట ఉండాలన్నమాట, సోర్స్ ఫోల్డర్లో కాదు, బయట ఉంటుంది. ఓకే, సో ఇందాక మనం YML ఫైల్లో ఒకటి రాసాం గుర్తుందా, డాకర్ కంపోజ్, అలానే సిమిలర్ సింటాక్స్ ఉంటుంది దీనికి కూడా. ఫస్ట్ ఏంటి అంటే దీనికి ఏం చెప్తున్నామంటే ఇది ట్రావెస్ ఈ ఫైల్ని రీడ్ చేస్తుంది అనమాట. ఏం చెప్తున్నామంటే మనకి సూపర్ యూజర్ పర్మిషన్స్ కావాలని చెప్తున్నాం. దాని తర్వాత సర్వీసెస్ చెప్తాం అనమాట. ఇక్కడ ఏంటి, నాకు డాకర్ యూజ్ చేయాలి అని చెప్తున్నాం. సో ట్రావెస్ ఏ నోస్ దట్ వీ హ్యావ్ టు యూజ్ డాకర్. ఓకే, సో ఇంకేంటి అంటే బిఫోర్ ఇన్స్టాలేషన్ అంటే కోడ్ కంపైలేషన్ అనమాట. ఓకే, బిఫోర్ ఇన్స్టాల్ ఏం చేయాలి అని చెప్తున్నామంటే డాకర్ బిల్డ్ చేయమని చెప్తున్నాం. డాకర్ బిల్డ్ -t, ఇది మన నార్మల్ డాకర్ కమాండ్. ఇక్కడ ఏం చెప్పాను స్టార్టింగ్లో నేను, మన డాకర్ హబ్ ఐడితో స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే వీఆర్ యూజింగ్ టు పుష్ దిస్ ఇంటూ డాకర్ హబ్ కాబట్టి. స్లాష్ ఇదేంటి, లాగిన్ యాప్, అండ్ దెన్ ఇది మన నేమ్ అనమాట, మనం బిల్డ్ చేసే ఇమేజ్ నేమ్. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి యువర్ డాకర్ హబ్ ఐడి స్లాష్ యువర్ ఇమేజ్ నేమ్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ వేర్ ద డాకర్ ఫైల్ ఇస్. సో ఈ travis.ymlతో కంపేర్ చేసుకుంటే సేమ్ డైరెక్టరీలో ఉంది కాబట్టి డాట్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సో మన స్క్రిప్ట్ అన్నమాట. ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే ఇన్స్టాల్ అయిన తర్వాత రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తాం మనం, సో రన్ చేయమంటున్నాం మనం, మన డాకర్ రన్ చేసి ఈ ఇమేజ్ని రన్ చేసి వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ టెస్ట్ అన్నమాట. ఏంటి, npm టెస్ట్. ఓకే, మనం ఏం చెప్తున్నామంటే సో ఈ ఇమేజ్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, npm రన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, బట్ మనం ఏంటి టెస్ట్ చేయాలి. ముందు మనం ఏమన్నాం, టెస్ట్ పాస్ అయితేనే డిప్లాయ్ చేయాలని చెప్పాం, రైట్. సో npm టెస్ట్ పాస్ చేస్తున్నాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ npm రన్, npm టెస్ట్ రన్ అవుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ సక్సెస్, ఈ ఆఫ్టర్ సక్సెస్ ఏంటి అంటే ఒకవేళ ఈ స్క్రిప్ట్ సక్సెస్ అయితే ఏం చేయాలి అని. ఓకే, ఈ స్క్రిప్ట్ సక్సెస్ అయితే ఏం చేయాలి, డాకర్ హబ్లోకి లాగిన్ అయ్యి ఈ ఇమేజ్ని డాకర్ హబ్లోకి పుష్ చేయాలి, రైట్. సో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డాకర్లోకి లాగిన్ అవుదాం. ఇదేంటి, మనం ఇందాక డాకర్ హబ్లోకి లాగిన్ అయినప్పుడు మనకి పాస్వర్డ్ అవన్నీ అడిగింది. ఓకే, కానీ ఇది మనం ఆటోమేటెడ్ కాబట్టి పాస్వర్డ్ ఎలాగో ఎంటర్ చేయలేం. అందుకే మనం ఇందాక ఆ కొన్ని ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఎకో $docker password and then we have to do docker login -u, మన యూజర్ నేమ్ కూడా ఎన్వైరన్మెంట్ వేరియబుల్ కదా. సో $docker id, సో ఇందాక మనం సెట్ చేసే ఎన్వైరన్మెంట్ వేరియబుల్ పేరు డాకర్ ఐడి. ఓకే, సో తర్వాత పాస్వర్డ్ std in.
సో దీని మీనింగ్ ఏంటి అంటే డాకర్ హబ్లోకి లాగిన్ అవుతున్నాం, ఇక్కడ నుంచి పాస్వర్డ్ తీసుకోని చెప్తాం అనమాట. ఓకే, సో డాకర్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, అయిపోయింది. సో లాగిన్ అవ్వు. సో లాగిన్ ఇంటూ డాకర్ హబ్. ఓకే, ఆఫ్టర్ లాగింగ్ ఇన్ ఏం చేయాలి? పుష్ అవర్ ఇమేజ్. ఓకే, సో ఏ ఇమేజ్? మనం ఇక్కడ బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ బయ్యా స్లాష్ లాగిన్ యాప్. ఓకే, ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వాలన్నమాట. సాఫ్ట్వేర్ బయ్యా బదులు మీరు ఏ యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేస్తారో అది. అండ్ వాట్ ఈస్ ద కమాండ్ ఫర్ డాకర్ పుషింగ్ ఇస్ డాకర్ పుష్. గిట్ పుష్ లాగే డాకర్ పుష్. డాకర్ పుష్ అని ఇచ్చి స్లాష్ లాగిన్ యాప్. ఓకే, సో మనం ఏం చేసాము అంటే ఇమేజ్ బిల్డ్ చేసాము. ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత స్క్రిప్ట్ రన్ చేసాము. ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే టెస్ట్ రన్ చేస్తుంది అనమాట. ఈ టెస్ట్ ఇవి పాస్ అవుతే దాని తర్వాత లాగిన్ అయ్యి పుష్ చేయండి అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గిట్ హబ్లోకి యాడ్ చేద్దాం. ఓకే, ఇది మన గిట్ హబ్లోకి పుష్ చేయాలన్నమాట ఈ కోడ్ని కూడా. సో మళ్ళీ మన టెర్మినల్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ చేస్తే మనకి ఇక్కడ -LA చేస్తే మనకి ఇక్కడ .travis.yml ఫైల్ కనిపించాలి. ఓకే, సో దీన్ని మనం గిట్కి యాడ్ చేయాలన్నమాట. గిట్ యాడ్ .travis.yml, రైట్, అది యాడ్ చేసాం. తర్వాత గిట్ కమిట్ -m యాడ్ travis ఫైల్ టు పుష్ ఇమేజెస్ టు డాకర్ హబ్. ఓకే, ఇది మన మెసేజ్ అనమాట, కమిట్ మెసేజ్. సో యాడ్ అయింది. తర్వాత గిట్ పుష్. ఓకే, పుష్ అయింది. సో వెళ్ళి మనం గిట్ హబ్లో చెక్ చేద్దాం పుష్ అయిందా లేదా అని. ఇక్కడ మనకి .travis.yml ఫైల్ వచ్చేసింది, రైట్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి మనం travis.yml ఫైల్ యాడ్ చేసిన వెంటనే ఇది డిటెక్ట్ అయిపోయింది. ఇక్కడ డిటెక్ట్ అయింది కాబట్టి ఇట్ ఇస్ ట్రయింగ్ టు బిల్డ్ అవర్ ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు ఏమేం చేస్తుందో చూద్దాం. ఇది మనం పాస్ చేసిన కన్ఫిగరేషన్ అనమాట. ఓకే, ఇది మన travis.yml ఫైల్ అక్కడి నుంచి ఇక్కడికి రీడ్ అయింది ఇప్పుడు. అండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏంటి? ఫస్ట్ డాకర్ బిల్డ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ బిల్డింగ్. మన డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తుంది. సో npm ఇన్స్టాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి npm నెక్స్ట్ ఏంటి? డాకర్ రన్ npm టెస్ట్. సో npm టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ టెస్ట్ ఫెయిల్ అయింది. ఓకే, మనం అనుకున్నట్టే టెస్ట్ ఫెయిల్ అయింది. సో దానివల్ల ఏమైంది? యువర్ బిల్డ్ ఎగ్జిటెడ్ విత్ 1. సో మన టెస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి మన బిల్డ్ కంటిన్యూ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఇది ఈ ఫ్లోలో వస్తుంది. ఏంటి? రన్ టెస్ట్. సో టెస్ట్ ఫెయిల్ అయింది. సో ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనం వెళ్ళి ఆ టెస్ట్ కరెక్ట్ చేయాలన్నమాట. సో లెట్స్ గో టు ద టెస్ట్ అండ్ చేంజ్ ఇట్. ఇది మళ్ళీ ట్రూ చేస్తే మళ్ళీ మనం npm టెస్ట్ రన్ చేస్తే పాస్ అవ్వాలి. ఇప్పుడు npm టెస్ట్. సో మన టెస్ట్ పాస్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ చేసాం కాబట్టి గిట్ స్టేటస్ అని కొడితే మన ఫైల్ చేంజ్ ఉండాలి. ఓకే, వీ హ్యావ్ మోడిఫైడ్ src server test.js. ఓకే, సో దాన్ని మళ్ళీ గిట్కి యాడ్ చేయాలి. గిట్ యాడ్ src స్లాష్ server.test.js. ఓకే, ఇప్పుడు ఏంటి? మళ్ళీ గిట్ కమిట్ చేయాలి దాన్ని. గిట్ కమిట్ -m మనం ఏం చేసాం? అప్డేట్ టెస్ట్స్. ఓకే, అప్డేట్ ఫెయిలింగ్ టెస్ట్. అండ్ దెన్ అగైన్ వీ నీడ్ టు గిట్ పుష్. గిట్ పుష్ ఏం చేస్తుందంటే గిట్ హబ్లోకి కోడ్ పుష్ చేస్తుంది. సో పుష్ అయింది. చెక్ చేద్దాం ఇక్కడ మనకి పుష్ అయిందా లేదా అని. ఓకే, అప్డేట్ ఫెయిలింగ్ టెస్ట్ వచ్చింది అంటే కోడ్ చేంజ్ అయింది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వెళ్తే
మనకి చూడండి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయినాయి చేంజెస్ మనం ఏం చేయకుండానే. ఓకే, సో ఇట్స్ అగైన్ ట్రయింగ్ టు రీబిల్డ్ నౌ. సో మళ్ళీ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రాసెస్. ఓకే, సో మళ్ళీ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది. మళ్ళీ npm ఇన్స్టాల్ రన్ అవుతుంది. ఈసారి చూడండి టెస్ట్ పాస్ అయింది. సో డాకర్ రన్ ఎగ్జిటెడ్ విత్ 0. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డాకర్ లాగిన్ సక్సీడెడ్. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తుంది, డాకర్ పుష్. సో ఇట్ ఈస్ పుషింగ్ ఇన్ టు ద రిపాజిటరీ. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. సో అంత సక్సెస్ఫుల్ అయితే మనకి గ్రీన్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, బిల్డ్ పాసింగ్. రైట్, సో ఇప్పుడు మన ఇమేజ్ క్రియేట్ అయింది. సో మనం డాకర్ హబ్లోకి వెళ్తే, సో డాకర్ హబ్లో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి ఇప్పుడు నాకు పుష్ అయిన ఇమేజ్ కనిపించాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో అప్డేటెడ్ ఫ్యూ సెకండ్స్ అగో. సో నా ఇమేజ్ డాకర్ హబ్లోకి పుష్ అయింది. సో ఫైనలీ వాట్ వీ సక్సీడెడ్ వాస్ ట్రావెస్ CI నుంచి ఇమేజ్ డాకర్ హబ్లోకి పుష్ చేసామన్నమాట. ఓకే, మనం ఏం చేయకుండానే జస్ట్ మనం travis.yml ఫైల్ రాసాం. ఇట్స్ డన్ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ ఫర్ అస్. ఓకే, సో మనం ఈ వీడియోలో ఏం చూసాము అంటే మన కోడ్ మొత్తాన్ని గిట్హబ్లోకి పుష్ చేసాం. ఫస్ట్ కావాలని ఒక టెస్ట్ ఫెయిల్ చేసాం అనమాట. అప్పుడు ఏం చేసింది, ట్రావెస్ CI టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఫెయిల్ అయింది కాబట్టి డాకర్ హబ్లోకి ఇమేజ్ పుష్ చేయలేదు. బట్ నెక్స్ట్ మనం టెస్ట్ అప్డేట్ చేసిన తర్వాత, టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇట్ స్టార్టెడ్ పుషింగ్ ఇమేజ్ టు డాకర్ హబ్. సో ఫైనలీ మన డాకర్ హబ్లో మన అప్లికేషన్ది ఇమేజ్ క్రియేట్ అయింది. రైట్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో దాన్ని AWSలోకి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. ఓకే, సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.